ప్రస్తుతం నయీం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం షాద్ నగర్ దగ్గర నుంచి మా ప్రతినిధి ఇస్మాయిల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇస్మాయిల్, ఓవర్ టు యు. కిషోర్, ఇంకా డెడ్ బాడీ ఇక్కడే ఉంది. నా వెనకాల డెడ్ బాడీని మనం ఇంకా అక్కడ ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతంలోనే చూడొచ్చు. అతను వైట్ కలర్ ప్యాంటు, అదేవిధంగా బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నటువంటి నయీముద్దీన్ డెడ్ బాడీని ఇక్కడ మనం చూడొచ్చు. దాన్ని కార్డన్ చేశారు పోలీసులు. కంప్లీట్గా ఏరియా మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఎవరైతే జిల్లా ఎస్పీ మధ్యాహ్నం ఆమె ఇచ్చినటువంటి ఒక బైట్లో మీడియా బ్రీఫింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎండీవర్ వెహికల్లో ఇద్దరు వచ్చారు. డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ తన వెపన్ తీసేసి పోలీసుల మీద ఫైరింగ్ చేశారు. వెంటనే ఆ పోలీసులు రిటాలియేషన్గా పల్లి దానికి కౌంటర్గా ఫైర్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత డ్రైవర్ పారిపోయాడు అనేటువంటి మాటను ఆమె నొక్కి చెప్పడం జరిగింది. సో అతను ఇంకా పరారీలో ఉన్నాడు, అతను ఎక్కడున్నారు అనేటువంటిది తెలియదు. అతనికి బుల్లెట్ తగిలింది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. బట్ స్టిల్ పోలీసులు అతని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం లేదు. రెండో వ్యక్తి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి AK-47తో కాల్పులు జరిపాడని చెప్పారు. అతను నయీముద్దీన్గా పోలీసులు గుర్తించడం జరిగింది. బట్ అతని డెడ్ బాడీని ఇంకా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అతని కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. షాద్ నగర్ పోలీసులు ఇక్కడ నుంచి నార్సింగ్ వెళ్ళి అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నయీముద్దీన్కి సంబంధించినటువంటి భార్య, కూతుర్లతో పాటు నయీం బావమరిది కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. డెడ్ బాడీని వాళ్లకు చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అఫీషియల్గా అధికారులు ఇది నయీం డెడ్ బాడీ అని ప్రకటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో స్థానిక ఎంఆర్ఓతో పాటు పక్కన ఉన్నటువంటి ఇద్దరు ఎంఆర్ఓలు వచ్చారు. ఒక ఆర్డీఓ ఆధ్వర్యంలో పంచనామా కంప్లీట్ చేయబోతున్నారు. ఇప్పటికే పోలీస్ సంబంధించినటువంటి సీనియర్ IPS ఆఫీసర్స్ కూడా వచ్చి వెళ్లారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్పులు జరిగిన సంఘటనను మీడియా కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఒక కొత్త ఇష్యూ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. కంటిన్యూస్ గా పోలీసులు నయీముద్దీన్కి సంబంధించినటువంటి ఇళ్లపైన రేడ్ చేస్తున్నారు. ఇప్పటికే నార్సింగిలో కావచ్చు, అదేవిధంగా పలు చోట్ల అటు నల్గొండ జిల్లాలో కూడా పలు చోట్ల ఆయన నివాస స్థలాలపై పోలీసులు రేడ్స్ కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల క్యాష్ అతని దగ్గర ఉన్నది అనేటువంటి ఒక సమాచారం అంతోంది. అతనికి సంబంధించినటువంటి బినామీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అతనికి సంబంధించినటువంటి డైరీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇప్పటికే అతని కుటుంబ సభ్యుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతని ప్రధాన అనుచరులు ఎక్కడున్నారో వాళ్ళను ట్రాక్ చేయాల్సిందిగా వివిధ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు అఫీషియల్ మెయిల్స్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, అఫీషియల్గా వాళ్లకు చెప్పడం కూడా జరిగినటువంటి పరిస్థితి. సో మొత్తం నయీం ముఠాకి సంబంధించి ప్రతి ఒక్కరిని పోలీసులు పట్టుకునేటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే నయీంకు సంబంధించినటువంటి చరిత్ర పెద్దది. గత 2 దశాబ్దాలుగా అతను చేసినటువంటి ఒక నేర సామ్రాజ్యంలో చాలా మంది అతని అనుచరులుగా ఉన్నారు. వెపన్స్ ఉన్నాయి. ఒక AK-47తో అతను గన్మెన్లతో తిరుగుతున్నాడు అంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఈ ఎన్కౌంటర్ తర్వాత చాలా పరిణామాలు ఉండబోతున్నాయి. దానికి సంకేతంగానే ఇప్పుడు అతని ఇళ్లలో సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇస్మాయిల్, అసలు ఇంతకీ పోలీసుల చేతిలో నయీం ఎలా హతమయ్యాడు, దీనికి సంబంధించి ఆపరేషన్ ఎలా సాగింది, దానికి ఏమన్నా పోలీసులు ఏమన్నా చెప్పారా? బట్ పోలీసుల వర్షన్ని నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ నెల 16వ తేదీన నిజామాబాద్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని బెదిరించాడని ఒక కంప్లైంట్ వచ్చింది అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. బట్ ఆ కంప్లైంట్ను మేము ఇక్కడ కంప్లైంట్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సమయంలో అతన్ని ట్రాక్ చేస్తున్నటువంటి పరిధిలో నిన్న రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము ఎక్కడైతే ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిందో ఈ స్పాట్కి చేరుకున్నాము. ఆ సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వైట్ ఎండీవర్ వెహికల్, అది వైట్ ఎండీవర్ వెహికల్లో కొంతమంది డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. అనుమానం వచ్చి వాళ్ళని ఆపడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కాల్పులు జరిపారు. ఇమీడియట్ గా మేము కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వెర్షన్. బట్ డెఫినెట్ గా మార్నింగ్ 8:30 టైంలో ఇక్కడ కాల్పులు విన్నామని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. గ్రౌండ్స్ బలగాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఒకవేళ అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులు గ్రౌండ్స్ బలగాలతో ఎందుకు వచ్చాయి, ఇటువంటి క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఎన్కౌంటర్ కాల్పులు విన్నాము అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి వర్షన్. కొంతకాలంగా నయీంకి సంబంధించినటువంటి ముఠా డైరెక్ట్ నయీం కూడా నల్గొండ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేను బెదిరించారని, గతంలో సాంబశివుడు అదేవిధంగా ఎవరైతే కొనపూరు రాములను హత్య చేసినప్పుడు మీరు ఏం చేశారు, ఏం చేయలేరు, నా నెట్వర్క్ చాలా పెద్దది, ఇటువంటి మాటలతో డైరెక్ట్గా అతను ఒక ఎమ్మెల్యేను బెదిరించినట్టు కూడా వార్తలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇతన్ని అరెస్ట్ చేసేందుకు కొంత పొలిటికల్ ప్రెషర్ కూడా ఉంది. ఇతన్ని అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఇక్కడికి వచ్చినప్పటికీ బట్ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది. అతను కాల్పులు జరపడము, అతనికి కూడా కొన్ని రోజులుగా పోలీసులు వెంటాడుతున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలోనే ఈ మొత్తం కాల్పుల సంఘటన జరిగిందని తెలుస్తోంది. నయీంకి సంబంధించి అతను ఎప్పుడు కూడా సింగిల్గా రాడు, 2-3 వెహికల్స్ కాన్వాయ్ ఉంటుంది. అట్లీస్ట్ అతనితో పాటు 7-8 మంది వెపన్స్ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ ఉంటారనేటువంటిది అతనికి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఈ సిచ్యువేషన్ లో అతను ఒక్కరితోనే వచ్చాడు. అతను కొంత సీక్రెట్ గా తన మూవ్మెంట్ వస్తున్నాడు, ఎవరికి కూడా చెప్పడం లేదు. ఈవెన్ క్లోజ్ అసోసియేట్స్ కూడా తన దగ్గర ఉన్నటువంటి చాలా దగ్గర అనుచరులకు కూడా అతని మూవ్మెంట్ చెప్పడం లేదు. పోలీసులు అతన్ని వెంటాడుతున్నారన్న విషయం కొన్ని రోజుల క్రితమే నయీంకు తెలుసు. అందువల్లే సింగిల్ గా తన గన్మెన్ ఒక డ్రైవర్ గా
పెట్టుకొని అతను వచ్చాడు. ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నాడు. గత చాలా ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లో చాలా ఏళ్లుగా అతను ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు అతను ఇక్కడికి వచ్చాడు అనేటువంటిది పోలీస్ సోర్సెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా పోలీసులు దీన్ని చాలా సీక్రసీగా మెయింటైన్ చేశారు. పరారైనటువంటి అనుచరుడికి సంబంధించి కూడా ఇంకా పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. అదేవిధంగా 2 వెపన్స్ దొరికాయనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. ఇంకెవరైనా అనుచరులు దగ్గరలో ఉన్నారా, ఎవరెవరైనా అదుపులో తీసుకున్నారా అనేటువంటిది కూడా ఇంకా చెప్పాల్సింది. బట్ కొంతమంది భార్య పిల్లలతో పాటు మరి కొంతమంది కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్.